కంపెనీస్కి వచ్చే ఎంబసీలకు వచ్చే ఫండింగ్ అని దాని మీద కూడా ప్రభుత్వం కట్టడి తీసుకోవాలి. ఐ డూ అగ్రీ విత్ యూ అండి. బట్ ఎంబసీలు చేసే ట్రాన్సాక్షన్స్ మీద అయితే లోకల్గా మనకు అథారిటీ ఉంటుందిగా. వీ డోంట్ నో అంటే వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకున్నా వాళ్ళు డైరెక్ట్ ఇలా డబ్బు ఇవ్వరు కదా. దే మే హ్యావ్ అనదర్ మీన్స్. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ దే యూజ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు సర్గే గోర్ లాంటి అతను డైరెక్ట్ హీ విల్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. అంటే హౌ దిస్ సర్గే గోర్ చేస్తాడనేది కాదు, ఎంబసీలకి ట్రాన్స్ఫర్ అయ్యే ఫండ్స్ మీద నియంత్రణ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది కదా. అంటే దేనికోసం వాడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ పర్పస్ చూపిస్తే దానికి ప్రతిదీ ఆడిట్ చేసి ఇవ్వమని అడిగే హక్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కరెక్ట్, 100% రైట్. బట్ ఇక్కడ ఎంబసీలు ఎలా పనిచేస్తాయి మన దేశంలో అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. మనకి బీహార్ ఎన్నికలు అవుతున్నాయి. బీహార్ ఎన్నికలు అవుతున్నప్పుడు మనకి తెలిసింది ఫైట్ వాజ్ బిట్వీన్ ఆర్జేడీ అండ్ బీజేపీ. ఎంత మీడియా యాంప్లిఫై చేసినా ప్రశాంత్ కిషోర్ లేడు అనేది గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వచ్చిందే, ఇట్ వాజ్ ఎవిడెంట్. కానీ ఈ గ్రౌండ్ రిపోర్ట్ రాకముందర ప్రశాంత్ కిషోర్ అనే అతన్ని మీడియా యాంప్లిఫై చేయకముందర ఏం జరిగిందంటే ప్రశాంత్ కిషోర్ని నెదర్లాండ్స్ ఎంబసీ వాళ్ళు నెదర్లాండ్స్ ఎంబసీ అంబాసిడర్ ఇండియన్ నెదర్లాండ్స్ అంబాసిడర్ టు ఇండియా వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని కలవడం జరిగింది. దాని తరువాతే ఎస్ఐఆర్ మీద వ్యతిరేకత, సిఎస్డిఎస్ అనే ఒక సంస్థ ఇచ్చిన ఫేక్ రిపోర్ట్, సోరోస్ ఫండెడ్ వాళ్ళు వెళ్ళి కోర్టులో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా వేయడం, మీడియాలో ఈ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అని అనడం, ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. సో అంటే వాళ్ళ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ అటాకింగ్ అ కంట్రీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ జేడీ వ్యాన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇటీవల ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, మేము ఇక్కడ నుంచి ఎన్జిఓస్కి డబ్బు ఇవ్వమని అన్నాడు వ్యాన్స్. మేము ఏమన్నా చేయాలనుకున్నట్టయితే మేము డైరెక్ట్ ఆ కంట్రీలో ఉన్న రిప్రజెంటేటివ్స్కి, ఆ కంట్రీ మినిస్ట్రీస్కి, కన్సర్న్ వాళ్ళకే ఇస్తామని. అంటే ఇప్పటి వరకు వ్యాన్స్ ఎన్జిఓస్కి ఫండింగ్ ఇచ్చి కన్వర్జన్స్ కానివ్వండి, రెజ్యూమ్ చేంజ్లకి ఇచ్చానని ఒప్పుకున్నాడు. ఓపెన్ ఫ్యాక్ట్ కదండి. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీకి యూఎస్ హస్ బీన్ ఫండింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్. ఎస్. సో ఆవిడ బతికున్నంత వరకు మదర్ తెరిసా అని చెప్పి మనం అత్యున్నత పురస్కారం ఇచ్చి ఆవిడని గౌరవించి మనల్ని మనం గౌరవించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ విషయం చెప్తున్నాను నేను. ఆవిడ వచ్చి చేసింది ఏంటి? మత ప్రచారం. కరెక్ట్. ఆవిడ వచ్చి చేసింది ఏంటి? రిలీజియస్ కన్వర్షన్స్. 100%. సో సేవ చేస్తుంది. అంటే ఒక మంచి ఇది కూడా పెడతారు వాళ్ళు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. న్యాచురల్గా ఎవరైనా ఆ ట్రాప్లో పడతారు, అంతే. అండ్ ఆ రోజు సమాజంలో ఉన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు చేసిన మత ప్రచారం కావచ్చు, లేకపోతే మత మార్పిళ్ళు కావచ్చు, కన్వర్షన్స్ కావచ్చు, కరెక్ట్, దానికి ఫండింగ్ నిరాఘాటంగా సాగుతూ వచ్చింది. బట్ ఈ సమయంలో మనం ప్రైమ్ మినిస్టర్ మిసెస్ ఇందిరాగాంధీ గారిని కూడా మనం తలుచుకోవాలి. ఆవిడ ఎంతో కొంత కట్టడి చేసే ప్రయత్నం చేశారు, కొంత గమనించారు. తర్వాత కొనసాగింపుగా 2-3 సార్లు జరిగిన మన్మోహన్ సింగ్ గారి హయాంలో చట్టం చేశారు, కానీ అదేమి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టింది 2014 నుంచి. ఎస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు సిన్స్ యూ సెడ్ అబౌట్ ఆల్ దిస్ కన్వర్షన్ యాక్టివిటీస్, అది ఈరోజు మనం నార్త్ ఈస్ట్లో చూసుకున్నట్టయితే హిందూస్ చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఇండిజినస్ కల్చర్ ఈరోజు అంతరించిపోయింది. అక్కడ మెజారిటీ క్రిస్టియన్సే. ఇప్పుడు నాగాల్యాండ్ తీసుకున్నా, మిజోరాం తీసుకున్నా, మయన్మార్ తీసుకున్నా, వీటిలలో కంప్లీట్లీ ఏంటి అక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక కారణం అప్పటి నెహ్రూ గవర్నమెంట్ పాలసీసే. ఎందుకు మీరు అక్కడికి కన్వర్షన్స్ యూఎస్ నుంచి వచ్చిన కన్వర్షన్ మిషనరీ వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ అక్కడికి సాధువులు వెళ్ళకూడదు అనే సార్ అడ్డుపడ్డాడు ఆయన. ఎస్. అండ్ దాంతో ఏమైంది, వాళ్ళకి అసలు ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా కన్వర్షన్ కూడా అక్కడ చంపే ప్రయత్నం చేశారు. ఎస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో అరుణాచల్ ప్రదేశ్లో బుద్ధిస్ట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, క్రిస్టియన్ కన్వర్షన్ లేని ఇక్కడ ఆపాలి, ఏదన్నా చెయ్యాలి అని చెప్పి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్లో నెహ్రూ హయాం నుంచి నాగాలాండ్లో కన్వర్షన్స్ చేస్తున్న కుటుంబం ఒకటి ఉంది, ఫ్రాంక్లిన్ గ్రహమ్ ఐ థింక్ ఆయన పేరు. ఆ ఫ్యామిలీ వాళ్ళు పర్మిషన్ అడిగారు నాగాలాండ్ వెళ్దామని చెప్పి, మన గవర్నమెంట్ హార్ట్ ఇవ్వమని అనేసింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ కన్వర్షన్స్, వనవాసీలకి వెళ్లకుండా మిషనరీస్, దాని తర్వాత సిక్కులని సపరేట్ చేసేయడం, దాని ముందర ఖలిస్తాన్ని పెంచడం,
దాని తర్వాత ఎడ్యుకేషన్ ద్వారా క్యాస్ట్ని పెట్టడం, దాని తర్వాత నార్త్ సౌత్ తీసుకురావడం, దాని తర్వాత సౌత్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అని తమిళనాడులో ద్రవిడవాదం అని చెప్పి తేవడం, కంప్లీట్లీ మనకి ఎలా ఫ్రాగ్మెంట్ అయిపోయి ఈరోజు భారత్ ఉందో మీరు ఒక్కసారి గమనించండి. అంటే ఫారెన్ ఫోర్సెస్కి చాలా ఈజీ ఈరోజు మనల్ని డిస్మాంటిల్ చేసేయడం. సో అండ్ దీనిలో ఎఫ్సిఆర్ఏ చాలా కీ రోల్. ఎఫ్సిఆర్ఏ ఇన్ ది సెన్స్ ఎన్జిఓస్. బట్ ఎన్జిఓస్ని కట్టడి చేసిన ఎంబసీలు అనేది ఒక థ్రెట్ ఉందని, అంబాసిడర్స్ని కూడా నియంత్రించాలి అని చెప్పని, దాని తర్వాత కార్పొరేట్ కంపెనీస్ దేనికి ఫండింగ్ ఇస్తున్నాయి, వాళ్ళకు వచ్చే ఫండింగ్ ఏంటి, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ సర్వీస్ అనే ఏదో ఉంటుంది వాళ్ళకి, దాని ద్వారా వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎస్, దీనికి వాళ్ళకి ఫండింగ్ దేనికి ఇస్తున్నారు. ఎఫ్సిఆర్ ద్వారా ఎన్జిఓల కట్టడి కరెక్టే, కానీ కార్పొరేట్ కంపెనీస్, దాని తర్వాత మన దేశంలో ఉన్న ఎంబసీస్, ఆ ఎంబసీలో ఉన్న అంబాసిడర్స్, వాళ్ళు వేరే ఊళ్ళల్లో రాష్ట్రాల్లో నడిపే కాన్సులేట్స్, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే ఒక వరకు ఆగిందో దాన్ని ఇంకా మనం ఆపచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ మురుగన్ సినిమా ఒక్కటే మనకి ఏంటంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దీని ద్వారా యుఎస్ ఎంత పెద్ద కాన్స్పిరసీకి దారి తీసింది అనేది కలుస్తుంది కానివ్వండి సత్లజ్ సినిమా ద్వారా. దాని తర్వాత ఇప్పుడు ఇది కానీ మనకి తెలుస్తుంది. సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎఫ్సిఆర్ఏ మీద మనం నియంత్రణ తెస్తున్నామని తెలిసిన తరువాతే అక్కడ సత్లజ్ సినిమా వస్తుంది, ఇక్కడ మురుగన్ సినిమా వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యుఎస్ డైరెక్ట్గా మన సివిలైజేషన్ని ఎలా దాడి చేస్తుందో. ఇట్ ఈస్ ఎవిడెంట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు, రిపబ్లికన్స్ వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ వ్యతిరేకతని సమర్థిస్తుంది యూఎస్లో ఉన్న చర్చులు. మొన్న జూలై 10th, 9th ఇక్కడ ఉన్న క్యాథలిక్ బాడీస్ అమిత్ షాతోని సంప్రదింపులు జరుపుతున్నారంట, మీరు ఎఫ్సిఆర్ఏది మీరు స్ట్రెంగ్తన్ చేయకూడదని. ఐ థింక్ మేఘాలయ వాళ్ళు అనుకుంటా వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళను, మీరు ఎఫ్సిఆర్ఏలో చర్చిల్ని తీసేయాలని. ఎందుకు మీకు ఫారెన్ ఫండింగ్ కావాలి? మనం ఇప్పుడు 5th లార్జెస్ట్, ఐ థింక్ 6th, 4 trillion ఎకానమీ. మనకి ఫారెన్ నుంచి ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఈరోజు మనం చేసుకోలేమా? ఎందుకు కావాలి ఫండింగ్ అసలు? ఈరోజు మన గుళ్ళకి ఎవరన్నా ఫండింగ్ ఇస్తారా? ఇన్ఫాక్ట్ మన గుళ్ళే ఈరోజు చాలా ప్రభుత్వాలు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం నడుస్తున్నదే గుళ్ళ మీద వచ్చిన ఆదాయంతో 100%. ఈరోజు వాళ్ళ అఫీషియల్ సింబలే ఆలయం ఉంటుంది. కరెక్ట్. సో మనకి ఇంకా ఫారెన్ ఫండింగ్ అవసరం ఏముంది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్ అసలు ఎఫ్సిఆర్ఏని టైటన్ చేయడం కంటే ఎన్జిఓస్ని రద్దు చేయాలి. ఇన్ మై ఒపీనియన్ ఎన్జిఓస్ అవసరం లేదు, చేయలేదుగా, చాలా ఎన్జిఓలకు చేయలేదు. సుమారు 14,000 ఎన్జిఓస్ గత పుష్కర కాలంలో వెళ్ళిపోయాయి. లైసెన్సులు రద్దు చేయడం ద్వారా కాదు, ఎఫ్సిఆర్ఏ రూల్ స్ట్రెంగ్తన్ చేస్తున్న కొద్దీ ఈ 12,000 ఆర్ 16,000లో చాలా ఎన్జిఓస్ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ అవ్వలేదు. చాలా ఎన్జిఓస్ రాత్రికి రాత్రి వాళ్ళ ఆఫీసులు షట్ డౌన్ చేసేసుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్నెస్టీ. ఐ థింక్ ఆక్స్ఫామ్ కూడా అనుకుంటా, వాళ్ళే వెళ్ళిపోయారు స్ట్రెంగ్తన్ చేస్తున్నారని. సో దీన్ని బట్టి ఎన్జిఓస్ అనేది ఎంత డేంజరస్గా రన్ అవుతున్నాయో మనకి తెలుస్తుంది. ఐ థింక్ ద మోర్ దిస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చే కొద్దీ, ద మోర్ ఈ గవర్నమెంట్ వేరే రాష్ట్రాల్లో వచ్చే కొద్దీ, ద మోర్ ఎఫ్సిఆర్ఏ స్ట్రెంగ్తన్ అయ్యే కొద్దీ, ద మోర్ వీళ్ళు ఈ ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చే కొద్దీ, సిస్టమ్ మీద వీళ్ళకి గ్రిప్ వచ్చే కొద్దీ, ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా కానివ్వండి, వేరే యాక్టివిస్టుల ద్వారా కానివ్వండి, ఇప్పుడు సిజేపీ ద్వారా, ఈ ప్రకాష్ రాజ్ లాంటి ద్వారా, ఈ సీమన్ లాంటి పొలిటీషియన్స్ ద్వారా ఇంకా యాంప్లిఫై చేయిస్తారు. సో రాబోయే కాలం అనేది ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, నాట్ ఫర్ ద గవర్నమెంట్ బట్ ఫర్ అవర్ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ ఇప్పుడున్న ప్రభుత్వం కాపాడితే మన నెక్స్ట్ జనరేషన్కి సివిలైజేషన్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ కూడా మనం ఐదర్ క్రిస్టియన్స్ గానో ముస్లిమ్స్ గానో మారిపోతారు మన నెక్స్ట్ జనరేషన్. సో దిస్ ఇస్ నెవర్ బ్యాటిల్ ఫర్ us. కాదు, మార్చబడతారు. ఎస్, సో దిస్ ఇస్ నెవర్ బ్యాటిల్ ఫర్ us. ఐ హోప్ జస్టిస్ ప్రివేల్స్ అండ్ సివిలైజేషన్ ఎగ్జిస్ట్. ఒకటి ఐ డూ అగ్రీ విత్ దట్. జస్టిస్ అంటే మనం న్యాయం నిలబడుతుందని ఆశించడం కాదు, న్యాయం నిలబడటం కోసం పోరాడాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మనలాంటి వాళ్ళ మాట్లాడుతున్నది అందుకే కదండి. ఆశించడం అంటే చాలామంది చాలా రకాలుగా ఆశిస్తారు, అవన్నీ నెరవేరాలని లేదు కదా. కరెక్ట్. సో ఒక మెసేజ్ అయితే చాలా బలంగా, ఆయన పేరేమన్నారు తమిళ డైరెక్టర్ పేరు? వెట్రిమారన్. ఆయన కాన్సెప్ట్ కానీ, ఆయన ఫిలాసఫీ కానీ, ఆయన సైకాలజీ కానీ, ఇప్పటిదాకా మనం చూస్తూ వస్తున్న అంశాలు చూసిన తర్వాత నరాన హిందూ వ్యతిరేకతను జీర్ణించుకున్న
అటువంటి వ్యక్తులు సరే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది. ఏది విగ్రహాలు ఏమన్నా వినాయకుడి విగ్రహాలు కనిపిస్తే పగలగొట్టాలి, హిందూ ధర్మశాస్త్రాలు కనిపిస్తే తగలబెట్టాలి. వాళ్ళకి అది ఒక కల్ట్, అది ఆ కల్ట్ వాళ్ళకి నేర్పించింది అదే. సో వాళ్ళు ఆ స్కూల్ నుంచి బయటకు ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రారు. సారీ టు ఇంటరప్ట్ అండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఫర్గాట్ టు మెన్షన్ వన్ పాయింట్. మన ప్రభుత్వాలు ఇందాకన్నా దే షుడ్ హ్యావ్ మేడ్ ఆల్ దీస్ చేంజెస్, వాళ్ళు చేయకపోవడం వల్లే ఇప్పుడు పెరియార్ లాంటి వాళ్ళు వచ్చారని. తమిళనాడులో పెరియార్ గురించి ఇంత మాట్లాడతారు కదా, పెరియార్ వాజ్ ఫైటింగ్ అగేన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ అది అని. టు బి ఆనెస్ట్ హీ వాజ్ ఎ బ్రాహ్మిన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బ్రాహ్మిన్ కాదు, బట్ హిందువే. పెరియార్ రామస్వామి హిందువే, బట్ అప్పర్ కాస్ట్ అతను కదా. ఒక ప్రిడామినెంట్, దేర్ ఇస్ నో అప్పర్ కాస్ట్ అండి, అదర్ కాస్ట్ వాళ్ళ దృష్టిలో. వాళ్ళు అంటారు కానీ వాళ్ళ దృష్టిలో రాజ్యాంగంలో అప్పర్ కాస్ట్ అగ్రవర్ణం ఏం లేదు. బట్ వాళ్ళు నమ్మేదాన్ని బట్టి నిజానికి ఇదే తమిళనాడులో ఎంతమందికి ముత్తులింగం తేవరని ఆయన తెలుసండి. నిజానికి ఆయన ఐఎన్ఏ తరఫున పోరాడిన ఆయన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తరఫున. నిజానికి ఆయన అణగారిన వర్గాల కోసం ఆయన పోరాడారు. ఆయన అక్కడ కాంగ్రెస్ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఈ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే సమర్థిస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన. అందుకే ఈ రోజు ఆయన కంప్లీట్లీ హిస్టరీ బుక్స్ నుంచే పక్కన పెట్టేశారు. అసలు ఎంతమందికి ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో? మధ్యలో వాజ్పేయి గారు వచ్చినా వాళ్ళు ఏంటంటే మైనారిటీ ప్రభుత్వాలు నడిపినప్పుడు ఈ జీవించాలని నిశ్చయిస్తుంది. ఈ రోజు ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాసుకుంటున్నాం, ఆల్రెడీ సిలబస్ వచ్చింది. బట్ వీ హ్యావ్ టు సీ అది కూడా ఎంత స్ట్రెంథెన్ అవుతుంది, ఇంకా మారాలి. బట్ ఒక మార్పు అయితే మొదలైంది. ఎస్. సో మార్పు మొదలైన తర్వాత ఇప్పుడు ఈ వెట్రిమారలని, ప్రకాష్ రాజులని కొన్నేళ్ళు భరించాలి, 2-3 దశాబ్దాలు భరించాల్సింది. ఎందుకంటే ఓవర్ నైట్ ఏది మిరకల్ జరగదు. కరెక్ట్. కానీ మిరకల్ జరగాలి కాబట్టి దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తుంది. వెట్రిమారన్లు వస్తారు, ప్రకాష్ రాజులు వస్తారు, ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు. బట్ మురుగన్ అనే దేవుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక యోధుడిగానే మార్చి పూజిస్తున్నారు కదా. వీళ్ళు అది కూడా ఒప్పుకోవట్లేదు. సో తెలుగులో మరి తీయబోతున్న కాన్సెప్ట్ ఏంటో. కానీ ఇప్పుడు వీళ్ళ మీద కూడా బాధ్యత ఉందండి. ఈ ఒత్తిడికి తలొగ్గేసి వీళ్ళు డిస్టార్టెడ్ హిస్టరీ కాకుండా నిజంగా ఏదైతే అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఉందో, నిజంగా ఆయన గొప్పతనం ఏదైతే ఉందో, హిందువులు ఆయన ఎందుకు పూజిస్తారో వీళ్ళు దాన్ని కరెక్ట్గా చూపించాలి. లేదు అంటే వీళ్ళు ఆది పురుషులా చేస్తే మాత్రం ఇంకా లెట్సో పెదాలు అవ్వకుండా ఉండాలని కాదులేండి. అదృష్టవశాత్తు అలాంటి టీం రాకపోవచ్చు. గట్టిగానే అంటే మీరు అన్నారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిశోధన జరుగుతుంది. బట్ సినిమాటిక్లు బట్టి డైరెక్టర్స్, రైటర్స్ తీసుకుంటారు, దాన్ని కొంతమేరకు ఆమోదించాలి. కొంతమేరకు, నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నా, కొంతమేరకు ఆమోదించాలి. మూల కథలోని లేకపోతే మూల విశ్వాసంలోని ముఖ్యమైన అంశాలని విస్మరించకుండా, వాటిని తప్పుదోవ పట్టించకుండా కథ నడిపించడం కోసం కొన్ని ఎలిమెంట్స్ కావాలి సినిమాటిక్ లిబర్టీలో. ఆ ఎలిమెంట్స్ వాడుకోనియండి, బట్ యథాతథంగా కాకపోయినా ఎగ్జాగరేషన్స్ లేకుండా, తప్పుదోవ పట్టించకుండా తెలుగులో తీయబోతున్న చిత్రం అయితే రావాలని మనం కోరుకుందాం. సో చూసాం కదా, ఇది మొత్తానికి ఒక FCRA, ఒక డీప్ స్టేట్, ఒక అమెరికా, ఒక షర్జియా గోర్, అంతే కదా ఆయన, అండ్ ఒక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తర్వాత ఈ ద్రవిడ సంఘాలు, ద్రవిడ పార్టీలు. మొత్తంగా ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి అనేవాడు దేవుడు కాదు. ఇవాళ ఆయనతో మొదలెడతారు, రేపొద్దున గణపతి దేవుడు కాదంటారు. ఈ ఇండోనేషియాలో చోళులు నిర్మించిన శివాలయంలో ఉన్న శివుడు హిందువు కాదు, లేకపోతే హిందువులు పూజించే దేవుడు కాదు, అది ఒక ఐడల్. ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది వెళ్ళడానికి 50 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ ఉంటాయి కదా, 100 సంవత్సరాలు చదువుకునే జనరేషన్స్, తెలుసో తెలియకో ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చిన పాఠాలను చదువుకున్న మా జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్స్లో ఇంక ఇలాంటి విపరీతాలు ఎన్ని చదవాల్సి వస్తుందో ఇక్కడ కట్టడి చేయకపోతే. ఆ కట్టడి చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. సో ఒక మార్పు వచ్చేప్పుడు దానికి ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతిఘటన ఉంటుంది. FCRAని సమర్థించే గుంపుల నుంచి ప్రతిఘటన ఉంటుంది, సమూహాల నుంచి ప్రతిఘటన ఉంటుంది, అండ్ అల్లరిమూకల నుంచి ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలను తట్టుకొని నిలబడి ఆ మార్పుని స్థిరీకరించే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం లెట్ us వెయిట్ ఫర్ ది బెస్ట్.